ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇది ఎంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దానికి సంబంధించినట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఇదంతా గమనించగలరు. నేను ఈ సందర్భంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. టైంకి వారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా కుటుంబం అంతా ఉంది లోపల, మా లేడీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దయచేసి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాను, కఠినమైన చర్యలు తీసుకోగలరని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.